హాయ్ హలో వెల్కమ్ టు ఒక మాట. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక మంచి మాట. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అణుశక్తి శాఖ మరియు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అయిన ఇస్రోల సంయుక్త ఆధ్వర్యంలో ఒక ప్రయోగాన్ని జరుపుతున్నారు. అదేమిటంటే 2025 డిసెంబర్ 31 వరకు శాస్త్రీయ బెలూన్ ప్రయోగాలు జరుగుతాయని హైదరాబాద్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సైంటిస్ట్ అయిన డాక్టర్ టి వెంకటేశ్వరరావు తెలిపారు. అసలు ఈ బెలూన్లేంటి, ఎందుకోసం వీటిని ప్రయోగిస్తారంటే ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. శాస్త్రీయ బెలూన్ ప్రయోగాలు పూర్తయిన అనంతరం పరికరాలు బెలూన్ నుండి విడిపోయి రంగుల పారాషూట్లతో నెమ్మదిగా భూమిపైకి వస్తాయి. గాలుల దిశను బట్టి ఇవి హైదరాబాద్ నుండి 200 నుండి 350 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం, హైదరాబాద్, షోలాపూర్ ప్రాంతాల్లో దీని పరిధి వ్యాపించే అవకాశం ఉంది. పాలిథిన్ పదార్థంతో తయారైన ఈ బెలూన్ల వ్యాసం 50 నుండి 85 మీటర్ల వరకు ఉంటుంది. ఇవి ఈసీఐఎల్ ప్రాంతంలోని టీఐఎఫ్ఆర్ బెలూన్ ప్రయోగ కేంద్రం నుండి రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల 30 నిమిషాల మధ్య హైడ్రోజన్ వాయువుతో నింపి వదులుతున్నారని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇవి 30 కిలోమీటర్ల నుండి 42 కిలోమీటర్ల ఎత్తు వరకు చేరి శాస్త్రీయ పరికరాలతో ప్రయోగాలు నిర్వహిస్తాయన్నారు. ఈ పరికరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, వైఎస్ఆర్ కడప మరియు విశాఖపట్నం జిల్లాల్లో పడవచ్చని తెలిపారు. ఆ పారాషూట్లలో ఉన్న శాస్త్రీయ పరికరాలు సున్నితమైనవి అయినందున వాటిని తాకడం, పగులగట్టడం చేయరాదన్నారు. వాటిని గుర్తించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్, పోస్ట్ ఆఫీస్ లేదా జిల్లా అధికారులకు సమాచారం అందించాలన్నారు. సమాచారం అందిన వెంటనే సంబంధిత శాస్త్రవేత్తలు పరికరాలను సేకరిస్తారు. ఈ పరికరాలను గుర్తించి తగిన సమాచారం అందించిన వారికి తగిన బహుమతి, ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారన్నారు. పరికరాన్ని తెరిచినా, పాడు చేసినా ఎటువంటి బహుమతి ఇవ్వడం జరగదు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఈ బెలూన్లు లేదా పరికరాలను గుర్తించే అవకాశం ఉన్నందున విస్తృతంగా ప్రచారం కల్పించాలని టీఐఎఫ్ఆర్ సైంటిస్ట్ డాక్టర్ టి వెంకటేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు.